దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మీయా 17:17 ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు ఆధైర్యము, పుట్టింపకము. చూడండి, మనము అపాయకరమైన దినముల్లో ఉన్నాము. ఎక్కడ చూసినా శాంతి, సమాధానం, నెమ్మది అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నెన్నో భారములు కలిగి జీవిస్తూ ఉంటున్నారు. ఎటు నుంచి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు, శరీర అనారోగ్య సమస్యలు బట్టి, ఇంకా ఆర్థిక ఇబ్బందులు బట్టి కూడా ఎంతో మానసికంగా, శారీరకంగా కృంగిపోతూ జీవిస్తున్నారు. అయితే నీ యొక్క ఆపద సమయమందు నీవు ప్రభు వైపు తిరిగి ఆయన ఆశ్రయించినట్టయితే నిన్ను కృంగిపోకుండా, నీ సమస్యలు బట్టి భయపడకుండా, అధైర్యపడకుండా ఆయన నీకు ఆశ్రయదుర్గం వలె ఉండి నీ సమస్యలన్నిటి నుండి ఆయన ఎంతో గొప్పగా విడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. వారిని, వారి కుటుంబాలని బలపరచండి. అయ్యా, చెప్పబడిన తండ్రి మాటల ప్రకారం వారు కృంగిపోతూ, భయపడుతూ, వేదనతో, కలవరంతో, ఎటు తోచలేని పరిస్థితిలో ఉంటున్నారేమో వారి సమస్యలు బట్టి యేసు నామములో నాయనా ప్రభు, ఇదిగోని వాగ్దానం చేసి ఆపత్కాలం మందు అయా నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మీరు తోడై ఉండి ధైర్యం ఇచ్చి గొప్పగా వాటి నుంచి విడిపిస్తానన్నారు. ఇదిగో నీ బిడ్డలు నీ మాటలు నమ్మి అయ్యా తండ్రి ప్రభు నీ వైపు తిరిగి వారి భారం నీకు అప్పగించే వారిగా లేవనెత్తండి. ఈ దినమంతా పగలు రాత్రి వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి. వారి సమస్త విషయాల్లో మీ హస్తము చాపి సహాయం చేయమని, మంచి నెమ్మది, శాంతి, సమాధానం వారికి అనుగ్రహించమని, ప్రతి ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.